సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీనికి తోడు వేసవి సెలవులు కూడా ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పర్యాటకుల తాకిడితో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం పడుతోంది. గత కొద్ది రోజులుగా యాదాద్రికి భక్తులు అధిక సంఖ్యలోనే వస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత చూసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. రోజువారీ ఆలయ ఆదాయం కూడా అధికంగానే వస్తోందని అధికారులు అంటున్నారు. ఆలయంలో స్వామివారి అభిషేక పూజల్లో, నిత్య కళ్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, ఆలయ ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. కళ్యాణకట్ట, పుష్కరిణి, ఘాట్ రోడ్డు, వాహనాల పార్కింగ్ పరిసరాలు సందడిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.